శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనిస్కు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాలతో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలు. కన్నుల పండువగా మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం, తరలివచ్చిన భక్తజనం. ఇక వివరాలకు వెళితే, సార్వత్రిక ఎన్నికలకు 2-3 రోజుల్లోనే కోడ్ ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుండి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఎమ్మెల్యే జనార్దన్ సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. సంఘమిత్ర హాస్పిటల్ వద్ద సెంట్రల్ లైటింగ్, మంగమూరు రోడ్డులో సీసీ రోడ్లు ప్రారంభం, కొత్త డంకులో బీటీ రోడ్డు, కర్నూలు రోడ్డు ఎన్జీఓ కాలనీలో రోడ్లు డ్రైన్లు, సత్యనారాయణపురంలో రోడ్డు, దిబ్బల రోడ్డులో సీసీ రోడ్డు, చావలివారి వీధిలో సీసీ రోడ్డు, మఠం బజారులో రోడ్డు, ప్రగతి కాలనీలో రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ప్రగతి కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోయినసారి ఎన్నికల ముందు వచ్చారు, ఓట్లేయమని వచ్చారా? చెప్పాలి, మీరు గమ్మకుండకూడదు. ఎన్నికల ముందు వచ్చారు, మళ్ళా వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడన్నా మీ కాలనీకి వచ్చారా? ఇప్పుడు వస్తారు, రేపు ఇంకా ఇప్పుడు రాలేదుగా, మొన్నే దిగాడు, అన్ని కాలనీలు తిరుగుతూ ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకొక ఈ వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే మీ కాలనీకి వస్తారు. వచ్చి మొత్తం తిరిగి మీకు అన్నీ కూడా చెప్తాడు. నేను ఈసారి వచ్చిన తర్వాత అన్నీ చేస్తానని. పోయినసారి చెప్పారు, మంచినీళ్ళు నేను ఒక రోజు ఇకపోతే నేను పోటీయే చేయనని చెప్పారు. నేను ఎన్నికలప్పుడు చెప్పా, మంచినీళ్ళు అనేది సమస్య అనేది రానేము, టయానికి ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం, ట్యాంకులు కాదు, ప్రతి స్లమ్ ఏరియాలో కూడా ట్యాంకులు పెట్టి బిందులు పెట్టుకోవటం, లేదా డబ్బులు ఉన్నాడు 50 రూపాయలు ఇచ్చేసి డ్రమ్ములు పట్టుకోవటాలు కాదు. మనకి ఇంటింటికి కుళాయి రావాలి, ఇంటింటికి మంచినీళ్ళు ఇబ్బంది రాకూడదని చెప్పి మనం చేసాం. ఇవాళ 164 కోట్లు పెట్టేసి గుల్లకమ్మ నుంచి కూడా పైప్ లైన్లు వేస్తున్నాం. ఆ పైప్ లైన్లు ఇంకొక 4 కిలోమీటర్లు ఉంది. ఆ పైప్ లైన్ షార్టేజ్ వల్ల అది కూడా వస్తే రేపు మార్చి నుంచే మీకు రోజు కూడా నీళ్ళు ఇస్తా ఉన్నాం. నియోజకవర్గాన్ని సమూలంగా అభివృద్ధి చేశానని, ప్రజలు టీడీపీకి మద్దతునివ్వాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ కోరారు. ఆయన మండలంలోని కరవది గ్రామంలో వివిధ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దామచల మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి చేశామన్నారు. రోడ్లు, సైడ్ కాలువలు పూర్తిగా నిర్మించామన్నారు. ఒంగోలు నగరానికి సులువుగా చేరుకునేందుకు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్లతో ఒంగోలుకు సులువుగా చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా త్రోవగుంట నుంచి కరవది రైల్వే గేటు వరకు 6.50 కోట్ల రూపాయలతో నిర్మించి తాడు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. కరవది నుంచి గుండాయపాలెం వరకు 18 కోట్లతో నిర్మించే డబుల్ రోడ్డు, కరవది కొప్పోలు మధ్య నిర్మించే తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కరవది రైల్వే గేటు వద్ద అండర్ పాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్రామయ్య, పార్టీ నాయకులు ఎర్రమనేని నరసింహారావు, గొలిమి చంద్రమౌళి, త్రోవగుంట టీడీపీ నాయకులు మార్నేని సుబ్బారావు,
మండవ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేరుగా కొనుగోలు చేసుకోవడానికి రావడం కూడా ఆ రోడ్డు లింక్ రోడ్డు కూడా వేసాం. ఏదైతే మన పక్కన ఉడాలపాలెంలో కానీ దేవరపాలెంలో కానీ వీళ్ళు ఎవరైతే మనలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోడ్లో వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం నేరుగా కొనుగోలు వచ్చిన పరిస్థితి కూడా మనం తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో చేజంగా అదేవిధంగా మన గాజుపాలెం చేజంగా కూడా లింక్ రోడ్డు చేపిస్తారు. మండలంలో ఆ మండలానికి ఈ మండలానికి 4 ప్లేసెస్లో లింక్ రోడ్డు చేపిస్తాం. చివరి గుజరాపాలెం దగ్గర వరుసగా చేపిస్తే మన చేజం నుంచి దానికి గాజుపాలెం చేస్తాం. ఇక్కడ కరవాల నుంచి మళ్ళీ ఇక్కడ మన కొనుగోలు చేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి గారి మీదుగా దాని కూడా క్రమంలోకి వెళ్ళేట్టుగా రోడ్డు వేస్తాం. ఎంతో చైతన్యం కలిగినటువంటి రాజకీయ గ్రామం అయినప్పటికీ మన అభివృద్ధి విషయంలో వెనకబడడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన మన గ్రామానికి సిమెంట్ రోడ్లు కానివ్వండి, కొంత సీసీ డ్రైన్స్ కొంత చేయడం జరిగింది. ఇంకా మన గ్రామానికి కావాల్సినటువంటి ఎంఎస్ బిల్డింగ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్లు, అలాగే మనకి ఓఎస్ఎస్ఆర్ అలాగే భవిష్యత్తు అవన్నీ కూడా పైప్ లైన్లు విస్తరణ మనకి చేయడం జరిగింది. జనార్దన్ గారు ఈ 5 సంవత్సరాలు చూపించారు. వాస్తవంగా లేదు. ఆయన ఎంతో శ్రమపడి ఈ 5 సంవత్సరాల కష్టపడి అందరూ కూడా తీర్చిదిద్దారు. కాబట్టి గొప్ప వ్యక్తికి మన అందరూ వ్యవస్థలో సపోర్ట్ చేసి ఒక సైనికుల్లో పోరాడాలి. ఆయన తపస్సులో గెలిపించుకొని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరులో రామలింగేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజుపాలెం గ్రామంలో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. అక్కడ యువకులతో కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. తదుపరి టంగుటూరులోని అంగాల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వచనాలు అందుకున్నారు. జనార్దన్ వెంట పలువురు పార్టీ నాయకులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని 17వ డివిజన్ పరిధిలో గల అంబేద్కర్ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. డివిజన్ పర్యటనకు విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ అధికార పార్టీ వారు శిలాఫలకాలు తొలగించి మరీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఒంగోలులోని షాదీఖానాను శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆ విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న వేళ హడావిడిగా శంకుస్థాపనలు చేయడం అధికార తెలుగుదేశం పార్టీకే చెందుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కుప్పం ప్రసాద్, కటారి శంకర్, జడా వెంకటేష్, నాగిశెట్టి సుబ్బారావు, పవన్ కుమార్, కావూరి సుశీల, సున్నపరెడ్డి రమణమ్మ, బత్తులు కాసయ్యతో పాటు స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడికి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇక్కడున్న స్థానికులు, సార్ మేము సాయంత్రం అయితే ఉండలేకపోతున్నాం, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ మురికి అక్కడే ఉంది, దోమలతో చచ్చిపోతున్నాం అని ఏకరవ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్ అని చెబుతున్నారు. కానీ మన మున్సిపాలిటీ వారు కానీ దామచల జనార్దన్ కానీ గ్రీన్ సిటీ అనే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో 4th ర్యాంక్ ఉందని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నారో, అవార్డుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా లేకపోతే అవార్డులు ఇట క్లీన్ అండ్ గ్రీన్ చేసి అవార్డు పొందుతున్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకసారి ఈ అవార్డు మీరు 7 దాటిన తర్వాత ఒకసారి వచ్చి చూడండి సార్, ఈ డివిజన్లో అసలు ఉండలేకపోతున్నాము అని ప్రజలు చెబుతున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, అమ్మ ఇంకా ఒక 4 రోజులు ఆగి 2 నెలలు ఆగండి, ఎలక్షన్ వస్తున్నాయి, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను త్వరగతిన మీ సమస్యలు తీరుస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో జరుగుతున్న అన్యాయం చూస్తుంటే, ఓట్ల తొలగింపు మీద అన్యాయం చూస్తుంటే లాస్ట్ మేము ఒకసారి కంప్లైంట్ చేశాం. ఏమని కంప్లైంట్ చేసాం, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ఓట్లు తీసేశారంటే, ఒక 140 PS పలానా సుబ్బారావు ఓటు ఉంటే ఆ సుబ్బారావుకి తెలియకుండా 143కి పిఎస్కి తరలించి, ఎప్పుడైతే 140 PSకి బిఎల్ఓ పోయి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ నాట్ ఇన్ టౌన్ అని రాసుకొని ఆ విధంగా తొలగించడం జరిగింది. దాని మీద జేసీ గారికి, ప్రకాష్ సిసోడియా CEO గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ కన్వీనర్లే వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి వాళ్లే ఒకే రోజు 3500 ఒకే ఐడి నుంచి ఫామ్ 7 వస్తే దాని గురించి పట్టించుకోకుండా కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. దాని మీద ఇంతవరకు పోలీస్ స్పందన లేదు. కానీ ఏదైతే మేము మా పేర్ల మీద, మా కన్వీనర్ల పేర్ల మీద ఫామ్ 7 వచ్చినాయి, ఇది మాకు సంబంధం లేదని చెప్పి నిన్న 6గురిని రాసి ఇవ్వడం జరిగింది. మాకేం సంబంధం లేదు, ఈ ఓట్ల సంబంధం, తీసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే 6 రాసిచ్చారో వాళ్ళని పోలీసు వారు పిలిపించి విచారించి పంపించడం జరిగింది. మేము న్యాయం చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము కోరటమైంది. వాళ్ళు అధికారులతో కొమ్మక్కైపోయి ఓట్లు తొలగించేసి దామచల జనార్దన్కి ఓడిపోతామన్న భయంతో ఈ పని చేస్తున్నాడని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాము బ్లూ డ్రాగ్ అని చెప్పి, ఐటీ గ్రిడ్స్ అని చెప్పి, ఇదంతా పోయినసారి ఎలక్షన్ షాదీఖానా ఓపెన్ చేసి ఓపెనింగ్ ఇన్విటేషన్ కార్డులో మా తాత శంకుస్థాపన చేశాడు, నేను కంప్లీట్ చేశాను అంటున్నాడు. సిగ్గు లేదా అని అడుగుతున్నాం మేము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎట్ట చెప్పుకుంటున్నారు అయితే మాకు అర్థం కావట్లేదు. శంకుస్థాపన చేసిన తర్వాత ₹1 కోటి నిధులు దానికి వెచ్చించిన తర్వాత తను మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ నిధులను తీసుకురాలేక ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆ విధంగా ఆగిందే తప్ప షాదీఖానా ఈరోజు నువ్వేదో సొంత డబ్బులు తీసుకొచ్చి పనిచేసినట్టు మా తాత శంకుస్థాపన చేశాడు, నేను ప్రారంభోత్సవం చేస్తున్నా అని చెప్తున్నాడు. ప్రజలకు నిజం చెప్పు, డెవలప్ చేసావంటే డెవలప్ చెప్పు, అంతేగాని నువ్వు ఎక్కడైనా మాట్లాడినా నువ్వు ఒకే మాట మాట్లాడతావు. నేను రోడ్లు డ్రైన్లు వేసానని చెబుతున్నావు. మేము ఒకటే ప్రశ్న నిన్ను అడుగుతున్నావు, నువ్వు 2014 తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మార్చే పని ఏదొక్కడేదైనా చేసావా? నువ్వు మున్సిపాలిటీ సాధారణ ఫండ్స్తో నువ్వు పనులు చేసావా? కానీ అదేవిధంగా కార్పొరేషన్ 2012లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేశారు కాబట్టి ఆ ఫండ్స్ వస్తున్నాయని చెప్పి వస్తున్నాయని, అదేవిధంగా అప్పుడు ఆయన పంపించిన ఎస్టిమేట్స్తో ఇప్పుడు వంతెనలు కానీ ఇందులో పనిచేసావు. కానీ నువ్వు ప్రజల జీవన ప్రమాణాలు చేసే పని ఒక్కటి చేయలేదు. ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేసినప్పుడు నేను అభివృద్ధి చేశానని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడుగు జనార్దన్. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి షాదీఖానాన్ని ఈరోజు నువ్వు కొద్దిగా పనిచేసి నువ్వు ఓపెన్ చేయడం జరిగిందే తప్ప నువ్వు మీ తాత శంకుస్థాపన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. న్యూస్లో చిన్న విరామం. న్యూస్కి తిరిగి స్వాగతం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మడనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లోని విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. గ్రామంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం మన్నూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపట్నం మండలం పార్టీ అధ్యక్షుడు ఆళ్ల రవీందర్రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత లింగారెడ్డి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. క్రీడాకారులను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక శాసనసభ్యుడు ఒంటెద్దు పోకళ్లకు పోతూ తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒంగోలులోని కమ్మపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళుతున్న తనను అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో 4 సార్లు తాను ఎమ్మెల్యేగా పనిచేసినా ఎవరినీ ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న నాయకులను కూడా ఇబ్బంది పెట్టలేదని సదరు శాసనసభ్యుడు జనార్దన్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే జనార్దన్కు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. మరి మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన మాట్లాడతాడు, వాళ్ళ కమ్మపాలెం ఉంది, కమ్మపాలెంలో మేము పోతే పోకూడదంట. అంటే మీరు రెడ్డిపాలెంలో మేమైనా ఆపుతున్నామా? ఇక్కడ ఏంది, ఏం అన్యాయం అండి? కమ్మపాలెం అంటే పోకూడదంట, మాది పాలెం పోకూడదండి. అక్కడ కమ్మపాలెంలో కొంతమంది పాటలు చేస్తే వాళ్ళ ఆఫీస్ ఓపెన్ పెడితే పోవడానికి వీల్లేదన్నాడు. పోవడానికి వీల్లేదన్నవాడు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపాలా? పోలీసులు అడ్డం పెట్టుకొని మధ్యలో పెట్టుకొని నాటకం ఆడతాడు. నీకు ధైర్యం ఉంటే మనం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చేసుకుందాం, అంతేగాని పోలీసులు అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడొద్దని కూడా, ఆడంగా చేష్టలు చేయొద్దని కూడా నేను సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కావాలని మేము పోయేదానికి కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకెన్ని రోజులు చేస్తావు? ఇంకా వారం రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుంది. నీ పప్పులు ఇంకా ఉడకవని కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రాబోయే ఎలక్షన్స్ లో మీరందరూ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. మిమ్మల్ని అందరినీ కూడా సంతోష పెడతాను, ఎవరిని కూడా బాధ పెట్టను. నేను గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ మట్టికి ఇప్పుడు చూపించారు నాకు ఎలా చేయాలో అనేది. వాళ్ళు ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మామూలు ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారో చూపించారు. నేను చెప్తున్నా, ఈ తెలుగుదేశం నాయకుల్ని రేపు కనుక గెలిస్తే ఎట్లా ఇబ్బంది పెట్టాలో నేను చూపిస్తూ చెప్తాను కూడా సభాంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి మనకి వాళ్ళకి ఎలా మనసు వస్తుందో కానీ నిజంగా చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. కాబట్టి అందరూ కూడా బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా బాధను తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గాయనీ గాయకులు ఆలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీతాలు అలరించాయి. నృత్య ప్రదర్శనలు అందించిన చిన్నారులను బాలినేని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు లక్ష్మి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకపోతు అంజిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గొల్లపోతు రమేష్, వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు నాటారు తిరుపతి రెడ్డి, బద్దెల రమేష్, వీరారెడ్డి, బద్దెల ప్రమోద్, వీరారెడ్డి, కోటిరెడ్డి, బ్రహ్మయ్య, నాంచార్లు, తాతా శ్రీనివాసరావు, బడుగు సీను, వెంకటకృష్ణతో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిట్టయ్య నీళ్ళు పెట్టి ఎంగిలి చేతుడు ఎత్తాను మడు చూసి మడుగులోన మడుగబోది కిట్టయ్య సీరలు గుండ్రి సక్క బోచడు ఎత్తాను సముద్రంగా మారద చినికి 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 గాలి రేగత అడుగు అడుగు కలుస్తుంటే భుజం భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా తిరగబడితే అన్యాయం హతమేరా అన్నదాత కంట నీరు తుడిచెదాట పోరు దొరకరా రావాలి రాజనుల రాజ్యం రైతన్నకు అదే రాష్ట్ర రాజ్యం నా మాటగా చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేతాలు సాధించుటకై వస్తున్నాయి 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 అదిగో. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలినేని వెంట స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకావ్యా నామదేస్య నమ్మజమమ్మజాయకీర్తిం ప్రజాందదః ఆగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణావై సర్వాదే ఓం శాంతి 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 శతమానం భవతి శత. Okay. I'm so happy to be here. It's an amazing thing to see. It's so different from UK culture at home. Very thankful for it. We are coming 3 members from UK to teach in a school in Tanganyika. Happy, very safe, amazing opportunity. Yeah. Huh? We see a lot here, very different to the UK. Lots of temples, beautiful temples and functions. Hello. I am fine. I don't know what else to say. I am coming from UK. Yeah. And I am very happy here. It's very nice. I like it. Huh? ఒంగోలు నగరంలో కలగా మిగిలిన ముస్లింల షాదీఖానాను ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రారంభం చేస్తున్నానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. 2003లో తన తాత మాజీ మంత్రి దామచల ఆంజనేయులు ₹1 కోటి మంజూరు చేయించి శంకుస్థాపన చేస్తే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టించుకున్నవారు లేరని, మరలా సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో షాదీఖానాను నిర్మించడం జరిగిందని చెప్పారు. ముస్లింలకు ఒంగోలు నగరంలో కలగా మిగిలిన షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత ఎమ్మెల్యే దామచర్లకే దక్కింది. 2003వ సంవత్సరంలో ఒంగోలు ఊర చెరువులో కూరగాయల మార్కెట్ ప్రక్కన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ₹1 కోటి ప్రాథమిక నిధులతో శంకుస్థాపన జరిగిన షాదీఖానా తరువాత అనేక కారణాల వల్ల నిర్మాణం ఆగిపోయింది. 2014 ఎన్నికల సమయంలో శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరపున పోటీ చేసిన దామచర్ల జనార్దన్ తన ఎన్నికల హామీలలో షాదీఖానా అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. తరువాత పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి ₹2 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు ఇవ్వగా ముఖ్యమంత్రి ₹1 కోటి మంజూరు చేయగా శాసనసభ్యుడి నిధుల నుండి జనార్దన్ మరో ₹1 కోటి మంజూరుకు అనుమతులు తెప్పించి షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో భారీగా ముస్లిం సోదరీమణుల సమక్షంలో ఎమ్మెల్యే జనార్దన్ షాదీఖానాను ప్రారంభిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి జరిగిన సభలో ముస్లింలకు ఒంగోలు నగరంలో ఈద్గా, ఖబరస్థాన్, ఇస్లాంపేట, కోటవీధి, జమేదార్ వీధి, రిక్షాల బజార్ తదితర ప్రాంతాలలో తన ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 2012 ఉప ఎన్నికల్లో తాను ఓటమి చెందిన ఇచ్చిన మాట ప్రకారం ముస్లిం సోదరులు ఎవరైనా చనిపోతే ఖబరస్థానుకు తరలించే ప్రత్యేక వాహనాన్ని తన స్వంత నిధులతో అందజేసిన వైనం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
మైనారిటీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కఫిల్ బాషా, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి హనీఫ్ ఖాన్, నగర అధ్యక్ష కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యం, ఆల్టా చైర్మన్ కుప్ప రంగనాయకులు, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు హబీబ్, బొమ్మినేని మురళి, షేక్ బాబు, మఠం రామకృష్ణ, అంగలకుర్తి ప్రసాద్, సముద్రాలు, మీరావళి, నాలం నర్సమ్మ, మారెడ్డి లక్ష్మీ పద్మజ, మేరీ రత్నకుమారి, టి అనంతమ్మ, ఎల్టీ భవానీ, చెరుకూరి లక్ష్మి, చెంగలశెట్టి కుసుమకుమారి మరియు వేల సంఖ్యలో ముస్లిం సోదరీమణులు పాల్గొన్నారు. సభ అనంతరం సభికులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టావు. దానికి అందరూ కూడా ఎవరైతే మన మత పెద్దలు, నేను ఈద్గాకి పోయినప్పుడు చూసేవాడిని, అదేవిధంగా మసీదుకి పోయినప్పుడు చూసేవాడిని, అలాంటి పెద్దలంతా కూడా ఈరోజు మన డయాస్ మీదకి రావటం, వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నగరంలో చేసుకున్నామనే ఒక తృప్తిని వాళ్ళంతా ఇవ్వటం ఈరోజు చాలా సంతోషమైన రోజు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడో 2003లో దీనికి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మా తాతయ్య గారు ఆ రోజు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత 2004లో 6 నెలలు ఆ రోజు ఎన్నికలు ముందుకెళ్ళటం, తర్వాత తెలుగుదేశం పార్టీ రాకపోవటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చేసి 10 సంవత్సరాలు కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉన్నా కూడా ఆ రోజు దీన్ని అంతా కూడా ఆ రోజు మున్సిపాలిటీలో కూడా పెట్టి దాన్ని అంతా కూడా తీర్మానం చేసి ఈ ప్లేస్ 1 ఎకరా దీనికి షాదీఖానా కోసం అని చెప్పేసి కూడా దానికి ఆ రోజుల్లో మన పార్టీ ఉండేటప్పుడే దాన్ని తీర్మానం చేయటం అయింది. అయిన తర్వాత మన వాళ్ళు ఆ రోజు ఉండే టైంలో దానికి కోటి రూపాయలు దానికి శాంక్షన్ చేసి దానికి ఆ రోజు భూమి పూజ చేస్తే కనీసం ఉన్నదాన్ని ఇంతమంది మైనార్టీస్ ఉండే ఈ టౌన్లో దాన్ని కనీసం ఏదైనా చేద్దాం అనేది కూడా ఈ 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత 2014 ముందు కూడా మన వాళ్ళంతా కూడా షాదీఖానా ఎప్పటి నుంచి ఆగిపోయిందంటే దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు నేను చెప్పి షాదీఖానా కోసం అని చెప్పేసి అప్పటి నుంచి నేను రాగానే కార్పొరేషన్లో నుంచి కొన్ని డబ్బులు పెట్టాం. ఆ తర్వాత కార్పొరేషన్లో కూడా ఇవ్వటానికి లేదని తర్వాత మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసి 3 సార్లు ఆయన 2 కోట్ల రూపాయలు మాకు కావాలని చెప్పేసి ఆయన దగ్గర శాంక్షన్ చేయించాను. దాంట్లో ఆయన 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇస్తాం, 1 కోటి రూపాయలు మళ్ళా కార్పొరేషన్లో తీసుకోండి అని చెప్తే 1 కోటి రూపాయలు మళ్ళీ ఇమీడియట్గా గవర్నమెంట్లో నుంచి తెప్పించి దాని పనులు మొదలు పెట్టించాను. ఈరోజు మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు కూడా ఎస్డిఎఫ్ ఏదైతే 6 కోట్లు మా నిధులు ఉందో ఎమ్మెల్యే నిధి నుంచి కూడా 1 కోటి రూపాయలు దీనికి పెట్టి ఈరోజు 2 కోట్లు పెట్టేసి దీన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి మనం ముందుకు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. జిల్లా కేంద్రంలోనూ షాదీఖానాను నిర్మించాలని ఆనాడు తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి ఒక షాదీఖానాను 1999లో కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆనాడు 2002లో కీర్తిశేషులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అబ్దుల్ కాలేషవలి గారు, అప్పటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పఠాన్ మొహమ్మద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో నేను మరికొంత మైనార్టీ నాయకులు ఆనాటి మార్కెటింగ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వారు వెంటనే స్పందించి ఇంజనీర్ గారిని పిలిపించి ఎస్టిమేషన్ వేస్తే ఆనాడు 50 లక్షల రూపాయలని కట్టడం యొక్క ఆనాటి లెక్కల ప్రకారం తేల్చడం జరిగింది. వెంటనే స్పందించి వారు 20 లక్షల రూపాయలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వెంటనే విడుదల చేయడం జరిగింది. నేనున్నాను ముస్లింలకి అండగా, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఆయన ఒక యజ్ఞంలాగా తీసుకొని ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ మరి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ లేనప్పటికీ కూడా దరిదాపులుగా 20-30 సార్లు సెక్రటరియట్ చుట్టూ తిరిగి మన కోసం, మన ముస్లిం సోదరుల కోసం షాదీఖానాన్ని నిర్మించి
నేను ఈ 5 సంవత్సరాల్లోనే నిర్మించి చూపిస్తాను, మరి మీ అందరికీ భోజనం ఆ షాదీఖానాలో పెడతారని చెప్పి తాను ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఈ రోజు పూర్తి చేసుకొని చరిత్రలో మరి నిలిచిపోయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతాభివందనాలు ముస్లిం సామాజిక వర్గం తరపు నుంచి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వేడుకలను మార్చి 8వ తేదీన ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మహిళా శక్తి ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న నేటి తరుణంలో మహిళలపై నేటికీ దాడులు జరుగుతున్నాయని గంగాడ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా చట్టాలు, మహిళా బిల్లు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ, కావూరి సుశీల, సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని మహిళలందరికీ కూడా నా విజ్ఞప్తి, 8వ తారీఖున మార్చి 8 శుక్రవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఒక చిన్న మీటింగ్, మహిళా దినోత్సవ సందర్భంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి అందరూ కూడా ఆహ్వానితులే. ముఖ్యంగా మహిళలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాజకీయాలను చూసినట్లయితే మరి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మహిళ అంటే ఒక శక్తి, కానీ ఆమెను ఒక అబలగా చూస్తున్నారు తప్పితే మహిళ కూడా సబల అనే విషయాన్ని ఈ రోజున అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆకాశంలో సగము, భూమిలో సగము, మనిషిలో ఒక పురుషుని వెనక స్త్రీ ఉండాలి, పురుషుని యొక్క అభివృద్ధికి స్త్రీ ఖచ్చితంగా కారకురాలు అని చెప్పి అనేక సందర్భాలు నిరూపించినా కూడా ఈ రోజు కూడా మహిళ వెనకబడుతూనే ఉంది. రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా మహిళ తనకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పాలో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వాలు మహిళల పట్ల మంచి స్థానాన్ని కల్పించాలని చెప్పి మహిళల పట్ల కరెక్ట్గా ప్రవర్తించినట్లయితే ఆ మహిళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, తన అభివృద్ధి చెందాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ధైర్యంగా ముందుకు రావడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.